ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఉల్లిపాయ లేకుండా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని పొయ్యి మీద ఈ ఎగ్ ఫ్రై ఎవరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు రెడీగా తయారు చేసుకోవచ్చు. పాన్ వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎగ్ ఫ్రై అవ్వాలి కాబట్టి. మీరు తీసుకున్న ఎగ్ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నీసు వాసన రాకుండా కొంచెం వేసుకొని దీన్ని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఎగ్స్ బీట్ చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలితే అంత తీసుకుని అంటే ముందే నేను గుడ్లు పగలగొట్టి పక్కన పెట్టుకున్నానండి. అంటే డైరెక్ట్గా వేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అవి మళ్ళీ పాన్లో పడిపోవడం అటువంటివి జరుగుతాయని ముందే తీసి పక్కన పెట్టుకున్నానండి నేను. ఎగ్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టండి, మంట సిమ్లో పెట్టి చిటికెడు పసుపు, టూ స్పూన్స్ కారం. అంటే కారం మీ ఇష్టం అండి, మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్ వేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత సరిగ్గా కలుపుకోవాలండి, లేకపోతే సాల్ట్ కారం కలవకుండా ఉండిపోతాయి. స్టవ్లో పెట్టుకుని మాత్రం చేసుకోండి, అలా అయితే త్వరగా మాడిపోవడం గట్రా అలా జరుగుతుంటుంది. అలా అవ్వకుండా త్వరగా మీకు అంతా బాగా కలిసి టేస్టీగా వస్తుంది. ఈ ఎగ్ ఫ్రై వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇంట్లో ఎగ్స్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలకు ఇష్టంగా తింటారు. ఈ డిష్ మనకి పప్పులోకి చారులోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చండి. రైస్ లేదా పుల్కా, రోటీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్సులు ఎర్లీ మార్నింగ్ త్వరగా చేయాలనుకుంటే ఎప్పుడైనా బాగా అర్జెంటుగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే త్వరగా రెడీ అయిపోతుందండి. పిల్లలకు కూడా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారు కదా, ఇలా మనకి ఇలా ముక్కలుగా బాగా ఫ్రై అవి ఇలా వస్తే రెడీ అయిపోయినట్టండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే మసాలా, మామూలు చికెన్ మసాలా అవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను అవేమీ వేయట్లేదండి, ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. అవి మీ ఇష్టమేంటి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.